ఏ భారం అయితే నీకుందో, ఏ కుటుంబ భారం నీకుందో, ఏ ఆర్థిక స్థితిగతులని భారాలు నీ మీద పడ్డాయో, లేకుంటే అప్పుల ఊబిలో పడిపోయావు. క్రికెట్ బెట్టింగ్ చిన్నగా 100 రూపాయలతో మొదలవుతుంది, 500లతో మొదలైద్ది. అది ఎలా అయిపోతుందంటే ఆ పాప భారం ఏమైపోతుందంటే ఒకానొక సమయంలో మనల్ని మనమే చంపుకొని చచ్చిపోయే స్థితిలోకి తీసుకెళ్ళిపోతాయి. కొంతమందికి అప్పుల భారం, ఈ అప్పుల భారం ఎలా తీరుదంటే ఈ అప్పు తీర్చడానికి మరో చోట అప్పు, ఆ అప్పు తీర్చడానికి మరో చోట అప్పు, ఇలా అప్పులు చేసుకోవడమే సరిపోయి అప్పుల భారంలో ఉండిపోతారు. ఆ భారంలో నుంచి బయటికి రాలేరు. ప్రభు చెప్తున్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం తల్లి. ఈరోజు ఏ భారమైతే నీ జీవితంలో ఉందో, అది సోషల్ మీడియా భారమా, లేకపోతే నీ కుటుంబ భారమా, నీ వ్యక్తిగత జీవిత భారమా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఏ విషయంలో అయితే నువ్వు భారంగా బాధపడుతున్నావో ఆ భారాన్ని ఇలా పట్టుకొని ఎత్తి ఆ ప్రభు మీద వేసేయి. ఎవరి మీద వేసేయి? మనం మందిరానికి వచ్చేస్తాం, ప్రార్థనకు వస్తాం, దేవుని మందిరంలో మోకాళ్ళు లొంగి ప్రార్థన చేస్తాం, ప్రభువా నా భారం ఇది ప్రభువా అని. మంచిది, అందరూ చెప్తారు. దేవుని దగ్గరికి వచ్చి మన భారం ఇది ప్రభువా అని చెప్పి దేవునికి చెప్పి దేవుని దగ్గర మన హృదయాన్ని కుమ్మరించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మన భారాన్ని మరలా మనం మన భుజానికి వేసుకొని అలాగే ఇంటికి వెళ్ళిపోతాం. ఇక ఎప్పుడు నీ భారాలు తగ్గేది? స్కూల్ పిల్లలు స్కూల్ బ్యాగ్ వేసుకొని ఎక్కడికి వెళ్తారు? స్కూల్కి వెళ్తారు. స్కూల్ అయ్యేంత అయిపోయిన తర్వాత మరలా వాళ్ళ బ్యాగ్ వాళ్ళు వేసుకొని ఏం చేస్తారు? ఇంటికి వచ్చేస్తారు. అలాగా మందిరంలోకి వచ్చిన తర్వాత నీ పాప భారం ఏదైతే ఉందో ఆ పాప భారాన్ని ప్రభు మీద వేస్తే, నీ పనుల భారం యెహోవా మీద వేస్తే, నీ భారం యెహోవా మీద మోపితే ఆ భారం తగ్గుతుంది. హృదయం వేదనతో వచ్చేవేమో, ఓడిపోయిన స్థితిలో వచ్చేవేమో, ఎవరు నాకు లేరు, ఏ భారంతో ఇక్కడికి వచ్చావో ఆ భారాన్ని ప్రభు మీద వేయి. ఆ భారం దేవుని మీద వేసి, నీ బరువు అంతా ఆయన మీద వేసి. ఒక ఎద్దుల బండి ఉంది, ఒంటికాడి ఎద్దు బండి. ఏంటంటే అది ఒంటికాడి బండి అంటే ఒక ఎద్దు ఒక బండి. ఆ ఎద్దు మీద ప్రశాంతంగా ఆ బండి తీసుకెళ్తున్నాడంట తన యజమానుడు. ఆ ఎద్దుల బండి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆ ఎద్దుల బండిలో చక్కగా ఆ ఎద్దు బాగా వేగంగా పరిగెత్తేదంట, చాలా వేగంగా పరిగెడుతుందంట, స్పీడ్గా వెళ్ళిపోతుందంట. అయితే ఆ యజమానుడు ఒక చోట ఆపాడంట. ఒక చోట ఆపి ఏం చేశాడు? ఆ ఎద్దుల బండిలో అన్ని బియ్యం బస్తాలు వేస్తున్నాడు. ఏం వేస్తున్నాడండి? బియ్యపు బస్తాలు వేస్తున్నాడు. బియ్యపు బస్తాలు వేస్తుండే కొద్దీ బరువు ఏమవుతుంది? పెరిగిపోతుంది. బరువు పెరిగిపోయే కొద్దీ అది రోజు వెళ్ళే వేగం కంటే వేగం తగ్గింది. ఎందుకు? పాప భారం ఉంది. బాగా చెప్పండి, ఏముందండి? పాప భారము ఆ బండిలో ఉంది కాబట్టి, ఆ మూటల బరువు అంతా అక్కడ ఉంది కాబట్టి ఆ ఎద్దు మోయలేక నడవలేక అటు ఇటు మోస్తూ లాగుతూ గసబెడుతూ ఎంతో వేదనతో లాగిందంట. అయితే ఆ యజమానుడు ఒక చోట ఆపాడంట. ఒక చోట ఆపి ఆ ఎద్దుల బండిలో ఉన్నటువంటి ఒక్కొక్క మూటె తీస్తున్నాడంట. ఒక్కొక్క మూటె తీసే కొలది ఆ ఎద్దుకు మరలా శక్తి వస్తుంది. ఎందుకు? తన బరువు ఇప్పుడేమైంది? తగ్గిపోయింది. ఎంత కాలమని నీ పాప భారాన్ని లాక్కుంటూ వస్తావు? ఎంతకాలం లాగుతావు? ఏదో ఒకరోజు యేసు ప్రభుల వారి దగ్గరికి నువ్వు రావాల్సిందే. ఏదో ఒక రోజు ప్రభుల దగ్గరికి నువ్వు ఎంత కాలమని ఆ పాప భారం లాక్కుంటూ వస్తావు?
ఆ ఎద్దు లాగలేక మొయ్యలేక నడవలేక ఎంతో ఆయాసముతో వచ్చిందంట. ఒక్క చోట ఆపాడంట. ఆ ఒక్క చోట ఆపినప్పుడు ఆ ఎద్దల బండిలో ఉన్నటువంటి ఒక్కొక్క మూటె తీసే కొలది ఆ ఎద్దు భారం తగ్గిపోతా ఉందట. నీ గుండె నిండా ఎన్ని భారాలు ఉన్నాయో, నీ జీవితంలో ఎన్ని భారాలున్నాయో, అది నీ భార్యను బట్టా, నీ భర్తను బట్టా, లేకపోతే నీ పిల్లలను బట్టా, లేకపోతే నీ కుటుంబాన్ని బట్టా, లేకపోతే నువ్వు ప్రేమించిన బిడ్డను బట్టా, లేకపోతే ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, ఆరోగ్యంలోనా, ఏ భారములైతే ఉన్నాయో ఒక్కొక్కటి మధ్యాహ్న కాల సమయమందు ప్రభు పాదాల దగ్గర మనం పెట్టుదుముగాక, ప్రభు పాదముల దగ్గర వదులుదుముగాక. నీ భార్యకు బాగలేదు, నీ భర్తకు బాగలేదు, నీ పిల్లలకు బాగలేదు, అయితే ఆ భారాన్ని తీసుకొని వచ్చావు. ఎన్నాళ్ళని నువ్వు మోస్తావు భారం? ఎన్నాళ్ళని మోస్తావు నువ్వు ఆ భారం? నీ భారం నువ్వే మోయలేకపోతున్నావు. నువ్వు ఇతరుల భారాలు మోయగలుగుతావా? లేవు. అందుకే ఇదిగో బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, లోక పాపములు మోసుకొని పోము దేవుని గొర్రె పిల్ల. అందుకే 2000 సంవత్సరాల కిందట నరవతారిగా యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి దిగి వచ్చింది. ఎందుకంటే నా పాప భారాన్ని మోసి ఆ ప్రతి భారమును తేలికగా చేసి మనలందరినీ ఆయన స్వతంత్రులుగా చేసి తన రాజ్యములో నిత్య రాజ్య వారసులుగా పెట్టుకోవాలన్నది దేవుని ఆశ, దేవుని కోరిక ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకే గమనించండి, నీ భారం ఎద్దుల బండిలాగా లాగుతున్నావు. ఇక లాగే ఓపిక లేదు పాస్టర్ గారు, ఇక లాగే ఓపిక నాకు లేదు. ఎంతకాలం నేను లాగాలి? ఎంతకాలమని నేను లాగమంట? లాగే ఓపిక నాకు లేదు. నా భారమే నాకు బరువైంది. నేను ఇతరుల భారములు ఎలా మోయాలి అని ప్రభువు అంటున్నాడు, మీ భారం మీరు మొయ్యలేరు. మీ భారం మొయ్యాలి రానికే నేను నరవతరిగిలో కనికొచ్చాను. నీ భారం నేను మోస్తా, నీ కష్టం నేను మోస్తా, నీ అవమానం నేను మోస్తా, నీ శ్రమలు నేను మోస్తా, నీకున్న ప్రతి సమస్య నేను మోస్తాను, నేనున్నాను. అందుకే సమస్త ప్రజలారా, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా, కుల మత భేదము లేదు, ప్రాంత వర్గ తేడా లేదు, సమస్త జనులారా మీరందరూ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రండి. ఆయన దగ్గరికి వచ్చి, ఆయన దగ్గరికి రావడం గొప్ప సంగతి కాదు, వచ్చిన తరువాత నీ భారం ఏం చేయాలంట చెప్పండి? నీ భారం యెహోవా మీద మోపు. ఇక నేను మోయలేను. నీ భారాన్ని నువ్వు లాగనే. ఎవరండి లాగేవాళ్ళు? చూపించండి. ఎవరైనా లాగుతారా? ఎవ్వరూ లాగలేరు. నీ కుటుంబ భారం, నీ పిల్లల భారం, నీ సేవా భారం, ఏవైతే భారాలు ఉన్నాయో అవన్నీ ప్రభు మీద మోపగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు యేసు ప్రభుల వారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటున్నారు, అయ్యా మీరు మీ పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వారిగా ఉన్నారు కనుక, చచ్చిపోయిన వాడికి ఎటువంటి భారాలు తెలియదు. తెలుసా? మనము ఎవరైనా చనిపోతే భూస్థాపనకి వెళ్తాం కదండి. ఉదాహరణకి ఒక వ్యక్తి చనిపోతే 1000 మంది వచ్చారు అనుకున్నాం, 1000 మంది లేదా 500 మంది పైచిలుకు అనుకున్నాం. 500 మంది ఇలా ఒక దోసిడితో, అంటే మన 2 చేతులు కలిపి ఒక 3 సార్లు మట్టి వేశారు అనుకో, అతని గుండెల మీద అంతా ఏం పడుతుంది? అప్పుడు మట్టి పడుతుంది. మట్టి పడుతుందే నాకు భారం అవుతుంది, మీరందరూ మట్టేస్తున్నారు, నాకు బరువైంది అంటాడా? ఎందుకు అనలేడు? ఆయన ఆల్రెడీ చనిపోయాడు. అదే బ్రతికున్న వాని మీద ఒక పిడికెడు మట్టేస్తే లేచి కూర్చుంటాడు. హల్లెలూయా. ఎందుకు? ఆడు బ్రతుకున్నాడు కాబట్టి.
వాడు బ్రతుకున్నాడు కాబట్టి. నీ భారం ఏదైతే ఉందో అది ప్రభు మీద వేస్తే ఫ్రీ 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 అయిపోతావు, హ్యాపీగా ఉంటావు, జాయ్ఫుల్గా ఉంటావు. కాబట్టి ఇంకా మనం మోయలేము. ఒక్కొక్క వ్యక్తి ఎలా ఉంటాడంటే మనం ఎన్ని చెప్పినా వాడు అర్థం చేసుకోడు. వాడు మనం ఎన్ని చెప్పినా సామెతల గ్రంథము 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 3 వచనాన్ని మనం చదువుదాం తల్లి. రాయి బరువు, రాయి బరువు, ఇసుక భారము, ఓకే, మూడుని కోపము ఆ రెంటికంటే బరువు. ఏంటండి? మూడుని కోపము. ఒకసారి మళ్ళీ చదువుతారు నిదానంగా. రాయి బరువు, రాయి బరువుగా ఉంటది. ఎవరైనా రాయి బరువుగా ఉండదు అనే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. రాయి బరువుగా ఉండదు అనేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. రాయి చాలా బరువుగా ఉంటది. ఓకే, నెక్స్ట్. ఇసుక భారము, ఇసుక భారం. అవును కదండి, ఇసుక భారమే కదండి. భారము. మూడుని కోపము. మూడు అంటే మూడు ఎవరంటాడు? మూర్ఖుడు అని అర్థం. ఎవరండి వీడు? మూఢుడు అనాకండి. మూఢుడు అంటే మీకు ఇంకా అర్థం కాదు, మూర్ఖుడు. మూర్ఖుని కోపము. అందుకే ప్రభు అంటున్నాడు ఏమని తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇంటిని, చెప్పండి, జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇంటిని బ్రహ్మాండంగా కట్టుకుంటూ వస్తుందంట. అయితే మూర్ఖురాలు ఏం చేస్తుంది? అమ్మా, మూడురాలు ఏం చేస్తుంది? మూడురాళ్ళు అంటే మీరు జార్ అనుకోవాకండి, మిక్సీ గ్రైండర్ అనుకోవాకండి. మూడురాళ్ళు అంటే మూర్ఖురాలు అని అర్థం. యోబు తన భార్య అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నావే అంటాడు. ఒక్కొక్క ఆడబిడ్డను చూస్తే మూర్ఖురాలుగా మాట్లాడుతుంటారు కొంతమంది. అసలు తెలిసి మాట్లాడతారో తెలవక మాట్లాడతారో తెలియదు, కానీ పనికి మాలిన బుద్ధి పెట్టుకొని మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఆ తల్లి. చదవండి. మూడుని కోపము, మూడుని యొక్క కోపం ఆ రెంటికంటే బరువు. ఆ రెండిటికి ఏదానికంటే? ఇసుక కంటే. అమ్మా, ఇసుక కంటే, రాయి కంటే మూర్ఖుని కోపం అంట. మూర్ఖుడు ఏం చేస్తాడంటే ముందు వెనక ఆలోచన. వాడు మూర్ఖుడు. 17వ అధ్యాయం 12 మాట, సామెతలు 17:12. పిల్లలను పోగొట్టుకొనినా ఎలుగుబంటిని. అమ్మ జాగ్రత్త వినాలి. పిల్లలను పోగొట్టుకొనినా ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును. ఎదుర్కోవచ్చు అంట. పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంటి ఎట్లుంటో తెలుసా? ఒకసారి మీకు ఎలుగుబంటి వరకు వద్దులేండి. మన ఇంటి దగ్గర రకరకాల కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలు పిల్లలు కని ఉంటాయి. పిల్లలు కంటాయి కదా. ఆ పిల్లలు ఒకవేళ కనబడకపోతే ఆ కుక్క ఏం చేస్తుంది? అరుస్తుందా? ఆ దగ్గరికి ఎవడు పోయినా కూడా కరవడానికి ముందుకు వచ్చేస్తుంది. అలాగే ఎలుగుబంటి కనుక తన పిల్లలను పోగొట్టుకుందనుకో, దాని కోపం మామూలుగా ఉండదు. కానీ భక్తుడు, జ్ఞానము కలిగినటువంటి సొలొమోను మహారాజు ఏమంటుండంటే, ఎలుగుబంటి తన పిల్లలు పోగొట్టుకుంటే దాన్నైనా ఎదుర్కోవచ్చంట. ఎదుర్కోవచ్చు. కానీ మూర్ఖపు పనులు, ఇది నాకు వినబడింది ఇప్పుడు. ఏంటండి? మూర్ఖపు పనులు. ఆ పని ఎందుకు చేస్తున్నాడో, ఎందుకోసం చేస్తున్నారో కొంతమందికి బుద్ధిదా ఇల్ల అంటే బుద్ధి లేదని అర్థం. చదవండి మళ్ళీ. మూర్ఖపు పనులు చేస్తా ఉంటాడు. కొంతమంది చిన్నగా మొదలుపెట్టి తాగుతూ ఉంటాడు. అది తాగేది మూర్ఖప్పని. ఆ మూర్ఖప్పని ఆడిగిపోతుందంటే లాస్ట్కు, మళ్ళీ చెప్తా, ఆ మూర్ఖప్పని ఆడిగిపోతుందంటే మందు లేకపోతే నీకు కాళ్ళు చేతులు పనిచేయవు. రే అన్నం తిందురారా, అన్నమొద్దు నాకు రంగు నీళ్ళు కావాలంటాడు. రంగు నీళ్ళు అంటే తెలిసిపోయింది. కొంతమంది ఉంటారు మెల్లగా ఒక చిన్న సిగరెట్తో మొదలుపెట్టింటాడు. వాడు ఏమవుతాడంటే మూర్ఖుడు. వానికి తెలియదు ఇది తాగితే తాగంగా నేను ఏమవుతున్నాననేది వానికి అర్థం కాదు. వాడు మూర్ఖుడు కనుక ఆ మూర్ఖు పనులు చేసినప్పుడు వాడు ఏమైపోతాడంటే చివరిగా తెల్లవారగానే సిగరెట్ లేకపోతే నాలుక గుంజేస్తుంది మామ అంటాడు. ఏమంటాడండి వీడు? నాలుక లాగేస్తుంది అంటాడు. కొంతమంది ఉంటారు మూర్ఖులు, పొద్దున్న లేస్తేనే టీ తాగేవాళ్ళు. వాళ్ళకేంటంటే టీ తాగకపోతే ఆ రోజు గడిచినట్టుగా ఉండదంట. అసలు నీకు టీ తాగే అలవాటే లేదు, కానీ అలవాటు చేసుకొని ఇప్పుడు ఏమంటున్నావంటే మూర్ఖుడిలాగా ప్రవర్తన చేస్తున్నావు. ఒకరితో మొదలుపెట్టావు, చాటింగ్ చేయడం.
ఒకరితో వీడియో కాల్ మాట్లాడడం అలవాటు పడింది. నీకు తెలుసు ఇలాగే రోజు మాట్లాడితే ఏదో ఒక రోజు ఇది ఎత్తికొచ్చి పడుతుందని. కానీ మూర్ఖుడిలాగా ప్రవర్తన చేశావు. ఎలా ప్రవర్తన చేశావు చెప్పండి, స్వరం తెరిచి చెప్పండి. ఎలా అంట? మూర్ఖునిలాగా ప్రవర్తించావు. ఈరోజు ఏమైందంటే, ఈరోజు నాతో నువ్వు ఎందుకు మాట్లాడలేదు, ఈరోజు నువ్వు నన్ను ఎందుకు మాట్లాడలేదు, గుడ్ మార్నింగ్ అని ఎందుకు చెప్పలేదు అని బాధపడతా ఉంటారు. ఈరోజు క్రికెట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. మేము పెద్దగా డబ్బులు ఏం పెట్టామండి, చిన్నాయన పెద్దనాయన గారు మేమే పెట్టుకుంటుంటాం. ఏంటి డబ్బులు? ఒక 1000 పెట్టానండి, 1000 చాలు. మూర్ఖుడు చిన్నగా 1000 రూపాయలతో మొదలు పెడతాడు. 1000కి 1000 వచ్చింది అనుకో, వదిలి పెడతాడా? తృప్తి పొందుతాడా? అమ్మ చెప్పండి, తృప్తి పొందుతాడా? 1000 వచ్చిందంటే అమ్మమ్మ ఒకసారి 1000 వచ్చిందంటే ఒక ఆలోచన చేస్తాడేమని, ఆల్రెడీ నా దగ్గర నా 1000 ఉంది, వచ్చింది లాభం కనుక లాభం పెడదాం, వచ్చింది లాభం కనుక లాభం పెడదాం, వస్తే వచ్చినట్టు పోతే పోయినట్టు అని ఈ 1000 కూడా పెట్టేస్తాడు. 1000కి మళ్ళీ 1000 వస్తే వదిలిపెడతాడా? ఈసారి 2000 లాభం వచ్చింది కాబట్టి, బాగా వినండి, ఈసారి 2000 లాభం వచ్చింది కాబట్టి 2000 పెడితే 2000కు 2000 వస్తుందని 2000 పెడతాడు, 4000 వచ్చేస్తుంది, 4000 పెడతాడు, 8000 వచ్చేస్తుంది, 8000 పెడతాడు, 16000 వచ్చేస్తుంది, 16 పెడతాడు, 32 అవుతుంది, 32 పెడతాడు, 64 వస్తుంది, 64 పెడతాడు, 128 అవుతుంది. ఇలాగా లాభం వచ్చింది కదా పెడతాడు. ఒక్కసారిగా ఆ 128 పోయింది అనుకో, డబ్బులు నాది పోయింది. అంతవరకు అతనేమనుకున్నాడు, ఇది లాభం మాత్రమే నాది కాదు అని అనుకున్నాడు. ఎప్పుడైతే సంపాదించింది అంటే ఈయన కాదు సొమ్ము, అది ఎంత బయట సొమ్ము వచ్చింది, ఎప్పుడైతే ఇది పోయిందో ఇక అస్సలు ఓర్చుకోడు. ఎలాగైనా పోగొట్టుకున్నట్టుగా నేను సంపాదించాలని ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, పెడతాడు, మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. ఇంక పోతే పోయిందిలే, అంతటితో వదిలిపెడదామని అనుకుంటే పర్లా, గోరుతోనే పోయిండు. కానీ గొడ్డల్లాగా తెచ్చుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, రైలు కింద పడి చచ్చిపోతారు, పురుగుల మందు దాగి చచ్చిపోతారు, అప్పులు తట్టుకోలేక, కుటుంబంలో చెప్పలేక, ఎవరికి చెప్పుకోలేక, భయంకరమైన స్థితి. నీ భారం పెరిగిపోయింది, చిన్నటి భారం నువ్వు మోస్తున్నావు, ఓకే, ఆ భారం పెరిగి పెద్దది ఏమైందంటే బుద్ధి పండగ నీకు తయారైపోయింది. ఆ బుద్ధి పండు నువ్వు దొబ్బలేవు, నీ బలం సరిపోదు. ఆ బుద్ధి బలము కండ బలము కలిగినటువంటి యేసయ్య దగ్గరికి నువ్వు రాగలిగితే, నీ ప్రతి భారాన్ని ఆయన మీద మోపగలిగితే, ఆయన నీ భారాన్ని తీసివేయగలిగిన వాడు. గట్టిగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. చిన్నగా మొదలు పెడతాడు క్రికెట్ బెట్టింగ్, చిన్నగా పేకాట మొదలు పెడతాడు, చిన్నగా టీవీ సీరియల్ చూస్తావు. ఈరోజు భలే ఉంది నాటికంటే ఆమె పక్కన ఏమంటది, ఏంటి ఇది నేను 3 ఏళ్ల నుండి చూస్తుంటే ఏం చేస్తుంది, 3 ఏళ్ల నుంచి ఈ నాటిక వదలకోకుండా చూస్తుంది. మెల్లగా మొదలైనది నీకు ఎంతవరకు వచ్చేసింది ఈరోజు? అమ్మ ఎంతవరకు వచ్చింది? 3 ఏళ్ల వరకు వచ్చింది. మన వాళ్ళు కూడా మానుకో అమ్మ, నీకున్న నోట్ల అలవాటు మానుకో అంటే పండ్లు జివజివా అంటుంటాయి పాస్టరయ్యా. అలా తయారు చేసుకుంది ఎవరు? నువ్వు మూర్ఖురాలివి కాబట్టి మూర్ఖ పనులు చేస్తున్నావు. నీకు అర్థం కావడం లేదు నేను చెప్తుంటే. బుద్ధి జ్ఞానం ఆలోచన చేయి. మూర్ఖుడు అలా ప్రవర్తన చేస్తాడంట. అది చిన్నగా మొదలైంది, ఈరోజు ఏమైపోయిందంటే అది లేకపోతే నేను ఉండలేను అంటే ఆ పాపానికి నువ్వు దాసుని అయిపోయావు. ఆ పాపం కింద నువ్వు నలిగిపోతున్నావు, ఆ భారం కింద పడి నువ్వు నలిగిపోతున్నావు కదండి. ఊరుకురుకనే సోషల్ మీడియాలో మనం ఆ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆ 2 లేకపోతే చచ్చిపోతారు కొంతమంది. ఏం పెద్ద కలెక్టర్ కూడా పనిలే పాడులే, మెల్లగా దూపుతారు. అన్నం తిన్న తర్వాత ఒకసారి మొదటికి ఒక రీల్, 2వ రీల్, 3వ రీల్, 4వ రీల్, 5, 10, 100, 50, 200, 300, 400, 10కి పడుకుంటే 1 గంటకు కూడా నిద్ర రాదు. ఇక ఎలా అయిపోతుంది అంటే మన బ్రతుకు లాస్ట్కు ఆ రీల్స్ చూస్తా నిద్రపోతేనే నిద్ర పట్టినట్టు, లేకపోతే మనకు నిద్ర రాదు. అర్థమవుతుందా? యు క్యాచ్ మై పాయింట్. దేవుని కొరకు పట్టుకోవడం కంటే వదిలేయడం గొప్ప సంగతి. కొన్నిసార్లు మనం అనుకుంటాం పట్టుకోవడమే గొప్ప సంగతి. బలవంతంగా పట్టుకునేది మన దగ్గర అవసరం లేదు. బలవంతంగా పట్టుకునే దానికి ఎప్పుడు మనకు విలువ ఉండదు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. చూడండి, దేవుని కొరకు సమస్తమును పెంటతో సమానమని వదిలిపెట్టేవాడు కావాలి. నీ భారం, నీ పాప భారం ఏదైతే ఉందో
అది మధ్యాహ్నం ప్రభు దగ్గర పెట్టగలిగితే, ప్రభు దగ్గర వదలగలిగితే దేవుని కార్యం చేస్తాడు. నేను ఆమెతో మాట్లాడుకోకుండా ఉండలేను, అవునా? ఏది గాలి పీల్చుకోకుండా ఉండు చూద్దాం. ఇది చాలా కష్టం, అది చాలా ఈజీ. ఇట్స్ వెరీ ఈజీ. దేవుని కొరకు సమస్తమును వదులుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధమే. పోతే పోయింది. మొదటగా యేసయ్య, తర్వాతే ఎవరైనా. మొదటిగా ఎవరు, తర్వాత ఎవడైనా. కానీ దేవుని కొరకు అడ్డొచ్చేది ఏది మనకు అవసరత లేదు. అది ఏదైనా వదిలిపెట్టడమే. హృదయం బిడ్లారా, ఈరోజు గమనించండి. నీ పాప భారం ఎన్నాలని మోస్తావు? పాపములు ఈరోజు దిగుతున్నటువంటి వారు ఆల్రెడీ దిగింటే జాగ్రత్త. ఇప్పుడు దిగుతున్నావు, మెల్లగా దిగుతున్నావు. వాడు మాట్లాడుకోకుండా, వాడిని చూడకోకుండా నాకు నిద్ర పట్టదు పాస్టర్ గారు. మెల్లగా దిగేసావు పాపంలోకి. ఆ పాపం ఏమవుతుందంటే నిన్ను నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఏడు తీసుకెళ్ళిపోతుంది? నరకాన్ని. ఏదో పాస్టర్ గారు, నేను రాత్రి పూట కొంచెం తాగొచ్చి పడుకుంటా అంతే, నేనేం పెద్ద అల్లరి చేసేవాని కాదు. రోజు తాగి నీకేమైందంటే ఆ రాత్రి అది తాగితే కానీ నీకు నిద్ర పట్టదు. అలాగా పాప భారం. రోజు మా స్నేహితురాలతో నేను మాట్లాడుకోకుంటే నాకు నిద్ర పట్టదు. పాపంలో దిగిపోయావు, బయటికి రాలేవు నువ్వు. ఈరోజు నేను మాట్లాడలేదండి, నేను మాట్లాడుకోకుండా ఉంటా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను మాట్లాడుకోకుండా ఉంటాననే వాళ్ళు ఎవరు ఉన్నారా? దేవుని కొరకు ఎవరైనా వదిలేసే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా వదిలేసే ఉన్నారా? వదలాల. పట్టుకోవడం కంటే వదిలేయడం గొప్ప సంగతి. ఎంతకాలం అని పట్టుకుంటావు? నీ పాప భారం ఈరోజు చివరి రోజుగా ఉండాలా? ఏవేవైతే నీ పాప జీవితానికి అడ్డొస్తున్నాయి, ఆ పాప జీవితంలో ఉన్న సమస్తాన్ని పెంటతో సమానంగా పక్కన పెట్టేసి ప్రభు వైపు చూద్దాం. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను నీకేమిస్తాను? విశ్రాంతిని. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 వచనంలో మనం చదవగలిగితే ఆయన వాక్యం తెలియజేయబడుతుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 వచనాన్ని మనం చదువుదాం నాన్న. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చెప్పండి, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మరి భారమైనవి ఏవి? దేవుని ఆజ్ఞలు భారమైనవి కావంట. పాత నిబంధన గ్రంథం మొదలుకొని 2025వ సంవత్సరం ఈనాటి మొదలుకొని అనేక మంది దేవుని ఆజ్ఞలు భారమైనవి అనుకున్నారు. కానీ వాక్యం ఏమంటుందంటే నా ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాడు. మరి భారమైనది ఏంటి? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి మాటను మనం చదువుదాం నాన్న. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి మాట. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును. ఎలా పెడుతుందంట పాపం? సులువుగా చిక్కులబెట్టు. చెప్పండి గట్టి ఒకసారి. సులువుగా అంటే వెరీ ఈజీ. చెప్పండి, సులువుగా అంటే ఏంటి? కష్టమా, ఈజీనా? మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం, చెడ్డ పేరు తెచ్చుకోవడం అమ్మా చాలా ఈజీ. ఈజీకి బదులుగా ప్రభు ఒక మాట చెప్పాడు. అందుకే అమ్మా, ఇరుకు మార్గము గుండా ప్రవేశింప పోరారుడి, విశాలకరమైన మార్గము గుండా వెళ్ళువారు అనేకులు. తుదకది మరణానికి తీసుకుపోతుంది. కానీ మీరు మాత్రము ఇరుకు మార్గము గుండా వెళ్ళండి, ఇరుకు మార్గములో ప్రవేశించండి అంటున్నాడు. కారణం ఏంటి? ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నాడంటే, అమ్మా సులువుగా చిక్కులు పెడుతుంది. సులువుగా ఏమైతుంది? ఇదొక్క రోజే కదా తినేది, ఇదొక్క రోజే కదా త్రాగేది, ఇదొక్క రోజే కదా పీల్చేది, ఇదొక్క రోజే కదా చాటింగ్ చేసేది, ఇదొక్క రోజు ఇంకా చాలు, ఒక్కరోజు, ఈ ఒక్కరోజే దాన్ని ముగించు. ఈ ఒక్కరోజే దాన్ని ఏం చేయాలి? ఇంకా కంప్లీట్ షెడ్ పంపించాలి. దాన్ని ఎక్కడ పంపించాలా? ఏ షెడ్డు? యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి షెడ్డులోకి పంపించాలి. ఆ షెడ్డులోకి పంపిస్తే దేవుడు దాన్ని రిపేర్ చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? దాన్ని రిపేర్ చేస్తాడు. మనం ఏం చేయాలి అవసరంలా.
దేవుడు రిపేర్ చేస్తాడు, దేవుడు రిపేర్ చేస్తాడు. దేవుడి మీద మనం భారం మోపుతున్నాం. మన భారం ఎవరి మీద మోపుతున్నాంగా? ఇక నేను మోయాలి, ఇందాక చెప్పేదా, నడువలేక నా పడవా నడి సంద్రమునుండగా నడుపను నా వల్ల కాక నేనేడ్చుచుండగా. మన వల్ల కాదండి. ఇక మనం మోయలేము, మనం నడపలేము. మనం మోయలేము, మనము నడపలేము గనక మోయగలిగిన వాడు, నడపగలిగిన వాడు మన ప్రభువు ఉన్నాడు గనక ఆయన మీదనే మన భారం మోద్దాం, ఆయనతోనే మనం నడుద్దాం. ఇక్కడ అంటున్నాడు, అమ్మా నా ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావంట. మరి ఏది భారమైనది అంటే, అమ్మా సులువుగా చిక్కులు పెట్టు. చదవడం మాట, మనము కూడా ప్రతి భారములు సులువుగా చిక్కుల పెట్టు. పాపం అనేది ఎలా ఉంటదంటే సులువుగా ఉంటది, సింపుల్ గా ఉంటది. కానీ అప్పుడు మనకు దాని బరువు ఏంటో తెలియదు. ఎప్పుడు మనకు ఆ బరువు తెలుస్తుందంటే, చదవండి, సులువుగా చిక్కులు పెట్టు పాపము, సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టండి. విడిచిపెట్టకపోతే చదవాల, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఎన్నాలని ఓపిక మనం ప్రభు వైపు తెచ్చుకుందాం. ఓపికగా పరిగెడదాం ప్రభు వైపు. దాన్ని అలాగే పట్టుకొని ఉంటావో అది నీకు ఏమవుతుందంటే ఒకానొక సందర్భంలో నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టాల్సింది. నువ్వు పట్టుకోలేవు, నీ చెయ్యి బరువు అయిపోద్ది, నీ చెయ్యి భారం అయిపోతుంది. అలాగే పాపాన్ని మనం మొదటిగా మొదలుపెట్టినప్పుడు సులువుగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. కానీ అది ఎలా అయిపోతుందంటే చివరిగా అది మనం మొయ్యలేనంతగా, ప్రభువా నేను పాపిని తండ్రి, నన్ను కరుణించు ప్రభు అని ఒక అరగంటకో, ఒక గంటకో, 2 గంటలకో, ఒక రోజుకో, ఒక సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో ఏదో ఒక రోజు ఈ పాప భారం బరువైపోయి మనం మోయలేక నిర్దాక్షిణ్యంగా వదిలిపెడతాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఏదో ఒక రోజు వదిలిపెట్టడం ఎందుకు, అది ఈ రోజే నీ భారం నా మీద మోపు. ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ సమయం గనుక నీ భారమును నేను తీర్చగలను, నిన్ను తేలిక చేయగలను, నీకు నెమ్మది కలగజేయగలిగిను, నేను విశ్రాంతిని కలగజేస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ బాటిల్ బరువేం మారలేదు, కానీ దీన్ని పట్టుకున్నటువంటి కాల సమయము ఎక్కువ కనుక ఇది చాలా బరువైంది. ప్రిదోన్ బిడ్లారా, ఇది చాలా బరువైంది. ఈరోజు నువ్వు కూడా పదే దాని గురించి ఆలోచన చేయకుండా, ఎక్కువగా దాని గురించి ఆందోళన చెందకోకుండా ప్రభు మీద నీ భారం ఉంచు. దేవుడు నీ భారమును తీసివేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వే వదిలిపెట్టి ప్రశాంతమైనటువంటి జీవితంలో ఉండు. ఆ భారమంతా ప్రభు మీద వేసే, ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు నీ భారము మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ భారం ప్రభు మీద మోపు, దేవుడు నీ కాడిని తేలికగా చేస్తాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు గనుక ఆయన దగ్గరికి రండి. ఆయన మీకు నెమ్మది, విశ్రాంతి అనుగ్రహించి తన రాజ్య వారసులుగా మిమ్మల్ని చేయునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.